దాదాపు నెల తర్వాత సీతాన్ని కలిసిపోతున్నా, కానీ నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నా అన్న ఫీల్ ఉంది. అవును, సీత నన్ను ఎందుకు పిలిచింటుంది? సీత పెళ్లి ఫిక్స్ అయిందేమో కదా. నన్ను లాస్ట్ సార్ కలిసి అట్లీస్ట్ పెళ్లి కార్డు ఇచ్చేకి కాదు కదా పిలిచిండేది. లేదు అట్లంతా ఏం లేదు, అట్లంతా ఏం లేదు. నేను సీతకి బాగా అర్థమయ్యేటట్లు చెప్తా. చూడు సీత, నేను లవ్ చేస్తాను, నీకోసం ఏమన్నా చేస్తా. అప్పుడు మనం అయితే జరిగిన గొడవలన్నీ మర్చిపో. రామ్ ఎక్కడా కనిపించట్లేదు. సీత సీత, ఐఎమ్ సారీ, నువ్వు ఇంకా నన్ను మర్చిపో. నిన్ను మర్చిపోవాలా? అది చెప్పే వచ్చినాము. అంటే ఇప్పుడు సీత నా పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పేకొచ్చిందా? నువ్వేం చెప్పద్దు, నువ్వు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పేకొచ్చినావు కదా, చెప్పొద్దు సీత. చూడు సీత, నేను నిన్ను ఇంకొకరితో ఊహించుకోలేను. నువ్వేం చెప్పొద్దు సీత. చూడు సీత, నువ్వేం చెప్పొద్దు, నేనేమి తెలుసుకోలేదు. ప్లీజ్ సీత, నా మాట చెప్పొద్దు. ఏమైంది? ఎవరితో మాట్లాడతాను? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నువ్వు పెళ్లి అంటే నేను మాట్లాడింది ఎవరితో? ఏం పెళ్లి? నేను ఇంకా ఇప్పుడు వచ్చిన, ఎవరితో మాట్లాడతాను? ఇదంతా నా ఊహ సీత. నా వల్ల కావట్లేదు సీత, నువ్వే చూసాను కదా సీత, పిచ్చోన్ అయిపోతున్నా సీత. నేను మర్చిపోయి చాలా ట్రై చేసిన, కానీ నేను నిజంగానే ప్రేమితాను సీత. ఈసారి నాదే తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇట్లా కాకుండా చూసుకుంటా సీత. నమ్ము సీత, నాకు ఒక్క ఛాన్స్ సీత, ఇదంతా మర్చిపో సీత, ప్లీజ్ సీత. ఒక్క కూల్గా మనం కూర్చొని మాట్లాడదాం. మీకేమనిపిస్తుంది? రామ్కి లాస్ట్ ఛాన్స్ ఇస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ 16లో చూడండి.